అంతకాలం ప్రత్యర్థిగా ఉండి ఒకటేసారి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గరలో ఒక బ్లాక్ షేడ్ డార్క్ షేడ్ ఇక్కడ ఉంటుంది కదా సతీష్ రెడ్డి గారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ వాచింగ్ యూ వెరీ స్ట్రైట్ ఇట్ యువర్ ఐస్, ఎక్కడా ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత అటాచ్మెంట్ మీకు ఆయనకి ఎట్లా సాధ్యమైంది అసలు? నాకు తెలియదండి. ఎందుకంటే బహుశా నా యొక్క ప్రవర్తన కానీ, నేను ఆయన ప్రత్యర్థిగా ఉండేటప్పుడు నేను చేసేది కానీ, నా గురించి కూడా చెప్పింటారు కదా, అదే ఆయన మనసులో ఉండొచ్చు. దట్స్ వై హీ హాస్ గివెన్ మీ సచ్ అన్ ఎలివేషన్. మామూలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర అది సాధ్యం కాదనుకుంటా. రావడమే కూర్చొని పార్టీ జనరల్ సెక్రటరీ చేయడము, పార్టీ జనరల్ సెక్రటరీ చేసి సగం రాష్ట్రానికి అవును నన్ను కోఆర్డినేషన్ చెప్పడము, అవును అవన్నీ చూస్తే బహుశా నేను ఆయన ప్రత్యర్థిగా ఉండేటప్పుడు నా గుణాల గురించి తెలిసేమైనా ఇచ్చాడేమో, లేకుంటే ఏదో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సతీష్ రెడ్డి గారు, మీరు మాత్రమే చెప్పగలరు, మీరు చెప్పాలి కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతీ రెడ్డి గారు కనిపించని విలన్ అంటున్నారు, నిజమేనా? ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా వీళ్ళకి బాగా పట్టింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనేది వీళ్ళకి 100% తెలుసు. కాకపోతే వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుయుక్తులని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక స్టేజ్లో తీసుకొని పోయి లోపల పెట్టించగలుగుతామనేటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉన్నట్టుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టినా కూడా నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యనో, వాళ్ళ పిల్లలు ఎవరెవరు వస్తారు, ఎవరో ఒకరి మీద కూర్చొని ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద కూడా చేయాలి కదా అని చెప్పి ఈరోజు పాపమ్మను వైఎస్ భారతి గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ భారతి గురించి డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా పేపర్లో రాయించడము, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆమె కూడా ఇండైరెక్ట్గా ఉందని చెప్పడం, ఎంత నీచానికి దిగజారినారంటే ఆ విషయంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారులేండి. ఎంత నీచానికి దిగజారినారంటే ఆమె వ్యక్తిత్వం వీళ్ళకి తెలుసా, ఆమె చేసే దినచర్యలు వీళ్ళకి తెలుసా, ఆమె ఏ రోజైనా ఎక్కడైనా పబ్లిక్గా వచ్చేసి ఏ పొలిటీషియన్తో మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఎనీ పొలిటీషియన్ హూ మెటర్ పాలిటిక్స్ గురించి మాట్లాడారా? ఏ వ్యాపారవేత్తన కూర్చొని మేము భారతమ్మ దగ్గర పోయి కూర్చొని మాట్లాడి మా పనులు చేసుకున్నాం అనేటువంటి సందర్భం ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆమెను ఎవరైనా మరీ అత్యవసరంగా సతీ సమేతంగా ఉండాల్సినటువంటి కార్యక్రమాలకు తప్పితే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చునిందా? ఎనీ ఆఫీసర్ కెన్ స్టేట్ నేను దాని దగ్గర పోయి నేను పని చేసుకున్నాను చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాడా? ఎవడన్నా ఒక వ్యాపారవేత్త పోయి నేను ఆయన దగ్గర పోయి పని చేయించుకోవాలని చెప్పి ఆమె కలిసి పని చేసుకునేటువంటి సందర్భం ఉందా? ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే ఆమె పిల్లలను చూసుకోవడము, లేకుండా ఉంటే ఆమె సాక్షి పేపర్లు, ఆమె వాళ్ళ వ్యాపారాలు ఉండే ఆ వ్యాపారాల భారతీయ సిమెంట్, లేకుండా ఉంటే సాక్షి పేపర్లు, దాంట్లో ఆమె చేయాల్సినటువంటి ఎండీగా ఆమె చేసినటువంటి పని చేసుకోవడము, మిగిలిన సమయంలో సేవా కార్యక్రమం.